ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా 10 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 7గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. స్థానికులు మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి తెచ్చారు. బస్సు కొండపైకి వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యల్లో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయి. అలకనంద నదిలో టెంపో అదుపు తప్పి పడిపోయింది. అందులో వివరాలను ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చంద్రిక, ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని జల్పేర్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అలకనంద నదిలో పడిన 18 సీట్ల మినీ బస్సు టెంపో ట్రావెలర్ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 7గురు గాయాలవడంతో పాటు 10 మంది సైతం కూడా గల్లంతవడం జరిగింది. ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. అయితే గుట్టపైకి వెళ్తున్న సందర్భంలోనే వాహనాన్ని పూర్తిగా నియంత్రించలేకనే ఒక్కసారిగా అలకనంద నదిలోకి వాహనం దూసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అధికారులు అంతా కూడా సంఘటన స్థలం చేరుకొని ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. అందరూ భద్రతగా ఉంటారనేది కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు అలకానంద నదిలో ప్రవాహ తీవ్రత కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయిందని చెప్పాల్సి. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురవడం, దాదాపు అలకానంద నదిలో బస్సు పడిన సమయంలో దాదాపు ప్రవాహ తీవ్రత కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. అయితే బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో వెంటనే ఒకరు మృతి చెందగా 7గురిని స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికి వారు చికిత్స పొందుతున్నారు. మరో 10 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రం తెలియడం లేదు. అదేవిధంగా ఉత్తరాఖండ్ నుంచి దాదాపు అలకానంద నది నుంచి నేరుగా ఎక్కడైతే 40 కిలోమీటర్ల మీద ప్రవాహం కొనసాగుతుందో ఆ ప్రవాహానికి సంబంధించి వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా ఇప్పటికే అనేక సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా గల్లంతైన వారి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. వారి కోసం అటు టీములు సైతం కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే నదీ తీవ్రత పెద్ద ఎత్తున ఉండడంతో ఎక్కడ వారి యొక్క గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కావడం కూడా అత్యంత కష్టంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ గాయపడిన వారందరూ కూడా ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది కూడా కొంత ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదానికి గల కారణాలు, అదేవిధంగా ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రం బస్సుని కంట్రోల్ చేయలేకపోవడమే, పూర్తిగా నియంత్రించలేకపోయారనేది కూడా కొంత ప్రాథమిక విచారణలో భాగంగా అయితే తెలుస్తున్నప్పటికీ కూడా దాదాపు 10 మంది కొట్టుకొని పోవడం, ఇప్పటికే ఒకరు మృతి చెందడం అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాసేపట్లో సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇక లోకల్స్ కి సంబంధించిన వారితో కూడా కాసేపటి క్రితం మాట్లాడినట్టు తెలుస్తుంది. అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే కూడా అధికారులు స్పాట్ లో చేరుకున్నప్పుడు కూడా నది తీవ్రత పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ విపరీతంగా ఉండడంతో ఒక్కసారిగా వాహనం అందులో పడిపోవడంతోనే గల్లంతైన వారి ఆచూకీ కొంత కనిపెట్టడానికి మాత్రం కష్టంగా మారిందనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్న పరిస్థితి అయితే అర్థం చేసుకోవచ్చు. విజయ చంద్రిక, ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ప్రత్యేకంగా గల్లంతైన వారి కోసం సమాచారం కోసం ఏమన్నా ఏర్పాట్లు చేశారా? అలాగే ఎంతవరకు వచ్చే సహాయ చర్యలు?
ఖచ్చితంగా కూడా ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి 7గురిని మాత్రం హాస్పిటల్ తరలించారు. వారి యొక్క డీటెయిల్స్ కూడా నమోదు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వారు, వారితో పాటు ఉన్నవారు ఎవరు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారా, లేదంటే వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ మినీ బస్ లో చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారా అనేది కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి అధికారులు చేరుకున్నారు. వారి నుంచి అనేక వివరాలు సేకరిస్తున్నారు. బస్సు ఏ ట్రావెల్ చెందిన వారు టెంపో మొదట 18 మందితో ప్రయాణించిన సందర్భంలో ఒకే కుటుంబానికి అయితే ఈ వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వారంతా కూడా టెంపోలో ఉన్నారని కూడా కొంత విచారణ కొనసాగుతుంది. దీనిపైన కొన్ని మరిన్ని వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి మాత్రం ఎస్డిఆర్ఎస్ సిబ్బంది మాత్రం అలకనంది ప్రవాహం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల మేర కూడా సతీష్, వీళ్ళంతా ఉత్తరాది వాళ్ళేనా, ఎవరన్నా దక్షిణాది వాళ్ళు కూడా ఉన్నారా? ప్రస్తుతానికి మాత్రం ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారైతే లేదనేది కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో చేరిన వారి దగ్గర నుంచి తీసుకుంటున్న డీటెయిల్స్ ప్రకారం ఖచ్చితంగా అది ఉత్తరాది రాష్ట్రాల వారికి చెందిన వారిగానే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సతీష్.